ఈరోజు వాక్య సందేశము, నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? దైవజనమే, ఇక్కడ మనం చూస్తే మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గదా, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరుచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడనున్నారు? నేను మీ యజమానుడినైతే మీరు నాకు భయపడాలి కదా. అదే రీతిగా నేను మీ తండ్రినైతే మీరు నన్ను ఘనపరచాలి కదా. నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు. ఆ తండ్రి అదే మాట నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. మీరు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు, నా ప్రభువా నా రక్షక అని మీరు మొరపెడుతూ ఉన్నారు కదా. నాకు రావాల్సిన ఘనత మీరు ఇస్తున్నారా? నా సన్నిధికి వచ్చి మీరు ఎన్నో విషయాల్లో మొరపెట్టుకుంటూ ఉంటారు, నేను మీకు అనుగ్రహిస్తూ ఉంటాను. అయితే నాకు కూడా ఒక ఆశ ఉంది. అదేంటంటే నన్ను నమ్మినటువంటి నా ప్రజలు నన్ను అన్ని విషయాల్లో ఘనపరచాలని. దేవుణ్ణి ఎలా మనం ఘనపరచగలము, తద్వారా దేవునికి ఎలా సంతోషాన్ని తీసుకొని రాగలము, ఆయనకి సంతోషాన్ని తీసుకొని రావటం ద్వారా మన జీవితాల్లో ఎలా గొప్ప ఫలాల్ని ఆశీర్వాదాలని పొందుకోగలము నేను చెప్తాను దైవజనమై. మొదటిగా మనం గమనించినట్లయితే, ఒకటి, దేవుణ్ణి ఘనపరిచే విధానము, ఆయన రక్షణ కార్యాన్ని, ఆయన రక్షణ సువార్తను ఎందరైతే విని ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఉన్నారో, ఈయనే జీవము గల దేవుడు, రక్షకుడు, జన్మ కర్మ పాపముల నిమిత్తమై సిలువలో తన రక్తాన్ని కాచినటువంటి ఏకైక దేవుడు, ఘనమైనటువంటి నామం కలిగినటువంటి వాడు, మోక్షరాజ్యములోనికి నిత్య జీవములోనికి వెళ్ళాలంటే ఈయన మాత్రమే సత్యము మార్గము జీవమై ఉన్నాడని, అంధకారంలోంచి జీవపు వెలుగులోకి నడిపించే ఈ సత్య సువార్తను ఎందరైతే అంగీకరించి ఆయన నమ్ముకొని ఆయన నామంలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించుకుంటారో వారందరూ తప్పకుండా దేవుని ఘనపరుస్తున్నటువంటి వారే. మన వాక్యంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని ప్రభు వారు సెలవించారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగు ప్రతివాడు కూడా వారు నిత్య జీవము గలవాడుగా ఉంటాడు, అంత్య దినముల్లో నేను వారిని లేపుతానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 19 వచనాలు చూస్తే, అమూల్యమైన రక్తము ద్వారా అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అంటున్నారు. ఈ యొక్క రక్షణ సువార్తలో ఉన్నటువంటి సిలువ రక్తమును గూర్చినటువంటి సత్య వాక్యములు ఎందరైతే విని రక్షింపబడుతున్నారో, ఎందరైతే ఈ ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారందరూ కూడా దేవుని ఘనపరిచేటువంటి వారే. హెబ్రీ 9వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో మనల్ని ప్రవేశింపజేశాడు ఆ దేవాతి దేవుడు. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నామని కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం, యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నది. ఇటువంటి పవిత్రమైనటువంటి ఆ రక్తము, ఆ పరిశుద్ధమైనటువంటి రక్షకుడు యొక్క ఆ రక్తము ద్వారా రక్షణానందం ఉందని గ్రహించుకున్నటువంటి వారు, ఆయన నమ్ముకున్నటువంటి వారు ధన్యులైనటువంటి వారు. అయితే మనం గమనించినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ రక్షణ ఆనందాన్ని తెలుసుకున్నటువంటి కొందరు ధనాపేక్షకు లోబడి దేవునికి దూరం అయిపోయారు. దేవుని వాక్యానికి అవిధేయులై వారు దేవుణ్ణి ఘనపరచడం మానివేశారు. ధనాన్ని ప్రేమించి నిత్య జీవాన్ని కూడా వద్దు అని అనుకున్నటువంటి వారు ఉన్నారు. శరీర ఇచ్ఛలకు లోబడిపోయి ఈ రక్షణ కార్యాన్ని కూడా వదులుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి కలిగిన వారు కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో కూడా ఇటువంటి స్థితి కలిగి ఉన్నారు. వీళ్ళు అనేక మంది రక్షణలోకి వచ్చినటువంటి వారే, యేసు ప్రభువుని నమ్ముకొని ముందు కొనసాగుతున్నటువంటి వారే. అయినప్పటికీ కూడా కొంతకాలం రక్షణలో కొనసాగిన తర్వాత భక్తిహీనతలోనికి, నిలువెచ్చిన స్థితిలోనికి, లోకంలోనికి తిరిగి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి వెనకకు తిరిగినటువంటి లోతు భార్య ఉపస్తంభం అయిపోయినట్లుగా కొందరు ఆత్మీయ జీవితాలు ఈ రక్షకుడైన దేవుణ్ణి నమ్ముకున్న తరువాత, సత్యమును ఎరిగి పరలోక రాజ్య మర్మములు రుచి చూచిన తరువాత కూడా క్రీస్తు రాజుని బాహాటంగా సిలువ వేస్తున్నటువంటి వారు ఉన్నారు. అన్ని జనాంగము కన్నా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సత్య కార్యాలని గ్రహించుకున్న తరువాత ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నడవని వారి వలన దేవుని హృదయానికి ఎంతో దుఃఖము, వేదన కలుగుతూ ఉన్నది.
అటువంటి స్థితి ఎవరిలో ఉన్నా సరే వాక్యం వింటూ ఉన్నప్పుడే నీ మనస్సును మార్చుకొని ప్రభుతో మరలా సంధి చేసుకోవటం అనేది ఎంతో శ్రేష్టమైన కార్యం అయి ఉన్నది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు మనం గమనిస్తే, ఒక ధనవంతుడు దేవుణ్ణి వెంబడించాలనుకున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి, పరలోక రాజ్యం పొందుకోవడానికి నేను ఏం చేయాలని అతను అడిగినప్పుడు ప్రభు సెలవిచ్చాడు ఏం చేయాలో. ఇక్కడ ఈ ధనవంతుడు నరహత్యనేం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, పొరుగువాడిని నేను ప్రేమిస్తున్నాను, అన్నీ నాకున్నాయి కాబట్టి ఇక నేను పరలోక రాజ్యానికి అర్హుణ్ణి కదా అన్నప్పుడు ప్రభు అన్నాడు, అలా కూడా కాదు, ఇంకా నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అంటే నీకున్నది విడిచి నన్ను వెంబడించు అని సెలవిచ్చినప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ నిత్య జీవాన్ని కూడా వద్దనుకున్నాడు. ధనము సమస్త కీడుకు మూల కారణమైనది. ధనము ఉన్నటువంటి వారికి పేరు ఉంటుంది, ప్రఖ్యాతి ఉంటుంది, సమాజంలో ఒక స్థాయి, ఒక స్తోమత కలిగి ఉంటారు. వారికి అది సత్యమైన దేవుని యొక్క రక్షణ సువార్త వారి యొద్దకు వెళ్ళినప్పటికీ కూడా వారికున్న స్థితి, స్థాయి, హోదాలను బట్టి అనేక మంది ఈ రక్షణానంలోకి రావడానికి ఇష్టపడరండి. సత్యమైన దేవుడని ఎరిగినప్పటికీ కూడా వారికున్నటువంటి పదవులు, వారికున్నటువంటి లోకంలో ఉన్న గౌరవాలు, మర్యాదలు, వారికున్న ధన ఘనతలు ఈ జీవపు వెలుగులోనికి రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అటువంటి స్థితి కలిగి ఎంతో మంది ఈ సత్యమును ఎరిగిండు కూడా పరిపూర్ణంగా రక్షణానందంలోనికి రాలేకపోతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దాని వల్ల కూడా దేవునికి ఎంతో దుఃఖము, వేదన కలుగుతున్నది. ఇంకా మరి కొంతమంది కూడా ఉన్నారు, వారు ప్రభువుని గణపరచవలసినటువంటి రీతిగా గణపరచకుండా వారి జీవితాల్లో ఆయన హృదయానికి దుఃఖము కలిగజేసినటువంటి వారు. లోతు అబ్రహాము యొక్క సహోదరుడు, ఆయన రమ్యమైనటువంటి సొదొమ గొమొర్రానే కోరుకొని ఆయన వెళ్ళి అక్కడ తన జీవితంలో ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. సంసోను, ఇతను కూడా అభిషిక్తుడే అయినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత లోకమును, శరీరమును ప్రేమించి నేత్రాశకు లోబడి జీవపు వెలుగులోంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మిరియాము మోషే యొక్క సహోదరే అయినప్పటికీ కూడా అందరి వలె ఆమెలో కూడా అసూయలు, ఈర్ష్యలు, కోపాలు, శరీర క్రియలుని ఆమెడ జయించలేకపోవటం వలన అసూయపడి, ఈర్ష్యపడి తన సహోదరికి వ్యతిరేకంగా పాళెములో సణిగినప్పుడు ఆమె కూడా జీవపు వెలుగులోంచి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడే సౌలు రాజు అయినప్పటికీ కూడా అతడు విశ్వాస భ్రష్టుడై దేవుని ఆజ్ఞకు విధేయుడు కాకుండా తన ఇష్టమే నెరవేర్చుకుంటూ దేవుని వాక్యానికి లోబడకుండా ఉండటం వలన దేవుని హృదయానికి మనస్తాపాన్ని కలుగజేసి ప్రభు యొక్క చిత్తములోంచి తొలగిపోయినటువంటి వాడే. చూడండి, రెండు విధాలుగా ఉన్నాయి. ఒకళ్ళు రక్షణలోకి వచ్చి ప్రభువుని గణపరచాలి, తర్వాత ఆ రక్షణానందంలో ఇంకా కొనసాగుతూనే ఉండాలి. కొందరి జీవితాలు ఆ విధంగా లేవు. ప్రభు అంటున్నాడు, నేను మీ తండ్రినైతే మీరు నన్ను గణపరచాలి. ఇక్కడ అన్ని జనాంగం గురించి దేవుడు మాట్లాడట్లేదు. తండ్రి అని ఎవరైతే గ్రహించుకున్నారో, తండ్రి అని ఎవరైతే తెలుసుకున్నారో, రక్షకుడు అని ఎవరైతే తెలుసుకొని ఆ రక్షకుడిని వెంబడిస్తున్నారో వారిని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవాతి దేవుడు అంటున్నాడు. రక్షకుడైన యేసు ప్రభువాన్ని అంగీకరించి ఆయన రక్షణానందంలో కొనసాగుతున్నటువంటి ప్రతి జీవితము కూడా ఆయన్ని ఘనపరిచే రీతిగా నీ మాటలోనూ, నీ చూపులోనూ, నీ క్రియల్లోనూ, నీ కార్యక్రమాల ద్వారా కూడా ఆయన నామాన్ని ఘనపరచడం ఎంతో శ్రేష్టమైంది. ఎందుకంటే యేసు నామంలో ఉన్న ఔన్నత్యము, యేసు నామంలో ఉన్నటువంటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం తెలుసుకుంటే ఆయన హృదయాన్ని దుఃఖపరిచే ఏ కార్యము కూడా నువ్వు చేయి జాలో దైవజనమా. హీ ఈస్ ద సూపర్ న్యాచురల్ వన్ అని వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు, యేసు వారిని చూచి మీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలియజేయడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. దైవజనమా, యేసు నామాన్ని ధరించుకున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ శక్తి ఉన్నది, ఈ జీవం ఉన్నది. నువ్వెవరికైనా ప్రార్థన చేస్తే ఈ అద్భుతాలన్నీ జరుగుతాయి. లేదా నీ జీవితంలోనే ఈ కార్యం జరగాలని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకే ఈ అద్భుతాన్ని, ఈ ఆశ్చర్యకార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. నువ్వు ఆశ్రయించినటువంటి ఆ నామం ఎంతో శక్తివంతమైంది. ఆయన హృదయాన్ని గాయపరిచే ఏ కార్యము కూడా నువ్వు చేయకూడదు. నేను తండ్రినైతే మీరు నాకు ఇవ్వాల్సిన ఘనత ఏది అంటున్నాడు. ఆయన రక్షణ కార్యాన్ని గ్రహించుకొని ఆయన రక్షణానందంలో కొనసాగుచు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు తప్పకుండా నీ జీవితం ద్వారా ప్రభు నామము ఘనపరచబడుతుంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దైవజనమా, ఈ యొక్క యేసు నామములో ఉన్నటువంటి శక్తి ఇంకా ఎంతో గొప్పదిగా ఉన్నది. ఇక్కడ 111వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తే ఆయన దయాదాక్షిణ పూర్ణుడై ఉన్నాడు, ఆయనందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడని కూడా వాక్యం సెలవిస్తుంది. హీఈస్ గ్రేట్ ప్రొడ్యూసర్.
ఆయన మనకి అన్నిటినీ కూడా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. యేసు నామమును ఆశ్రయించినటువంటి వారికి ఆయన పోషకుడుగా దీవెనకరమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడని కూడా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం 65వ కీర్తన 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగు చేయుచున్నావు. అవును దైవజనమా, భూమిని తడిపి దానికి మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆహారం లేకుండా నశించిపోకూడదని. అటువంటిది యేసును నమ్ముకొని ఆయన ఆశ్రయించినటువంటి నీ జీవితంలో రేపు నీకు ఏం కావాలో ఆయనకి తెలియదా? అందువల్లనే దేవుడు అన్నాడు, రేపు ఏమి కావాలో దాని గురించి చింతపడవద్దు. ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని, వీటి గురించి, ఏమి తినాలనే విషయాల గురించి మీరు చింతపడవద్దు, కానీ మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి అన్నాడు. ఈ రోజున ఆ ప్రభు, ఆ దయగల దేవుడే ఆయన అంటున్నాడు, ఒక భూమికి నేను మహదైశ్వర్యము ప్రతి ఉదయమును మరి నేను దయచేస్తున్నానంటే, నీ కుటుంబంలో కార్యాలను నేను నూతనపరచలేనా? నీ జీవితాల్లో కార్యాలు నేను నూతనపరచలేనా? కష్టం వచ్చింది, అవును. రోగం వచ్చింది, సరే. బాధ కలిగింది, గాయము కలిగింది హృదయానికి. అయినప్పటికీ కూడా ఆ భూమిని ఏ విధంగా నేను దర్శించి దాన్ని తడుపుచు ప్రతిరోజు దానికి మహదైశ్వర్యాన్ని ఇస్తున్నానో, అదే రీతిగా నువ్వు నన్ను ఆశ్రయించావు కాబట్టి గతించిపోయినటువంటి వాటి గురించి నువ్వు దుఃఖపడవద్దు, కానీ ఈరోజు నా సన్నిధిలో నా దయ, నా కనికరం కోసం నువ్వు ప్రార్థన చేసి నన్ను ఘనపరచడం నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో సమస్తాన్ని నేను నూతనపరుస్తానని ఆ ప్రభువు సెలవిస్తున్నాడు. అందుకనే వాక్యంలో రాయబడి ఉన్నది, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కూడా కావలి ఉంటుంది. దైవజనమా, ప్రభువుని గణపరిచేటువంటి ఆ క్రమంలో మొదటిగా ఆయన రక్షణానందాన్ని నువ్వు కలిగి, ఆయన నామమును నువ్వు కలిగి, ఆయన యొక్క చిత్తములో నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం ద్వారా ప్రభు నామానికి ఘనతను తీసుకొచ్చి ఆయన హృదయాన్ని సంతోషపరచగలవు. తద్వారా నీ జీవితం ఫలించడం ప్రారంభమవుతుంది. రెండవదిగా నేను చెప్తాను, ఆయన మాటల మీద నమ్మకం. మేము ఎంతో మంది ప్రసంగికులు వస్తూ ఉంటాం, మీరు ఎన్నో సభల్లో పాల్గొంటూ ఉంటారు. దేవుని మాటలే మేము పలుకుతూ ఉంటాం, ఆ మాటలే మీరు వింటూ ఉంటారు. అయితే ఆ మాటలు మీ హృదయంలో గట్టిగా పట్టుకుంటున్నారా లేదా? ఆ వాగ్దానాలు మీరు విశ్వసించి నమ్ముతున్నారా లేదా? ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి, కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారిలాగా ఎప్పటికప్పుడే మరలా చల్లారిపోయిన స్థితిలో నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ వాక్యాన్ని వింటారో, ఆ వాగ్దానాల్ని వారు నమ్మి పలుకుతారో, విశ్వసిస్తారో, వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అనుమానము, అవిశ్వాసము ఇవన్నీ కూడా దేవుని నువ్వు అవమానపరిచినట్లవుతుంది. ఎవరైతే దేవుని మాటల మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి, ఆయన వాగ్దానములన్నీ నమ్మదగినవి. ఈరోజు నా స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నా దేవుడిచ్చినటువంటి మాటను ఆయన తప్పక నెరవేరుస్తాడనే ఒక కృత నిశ్చయితతో ఆయన వాగ్దానములు నీ హృదయం అనే పలక మీద రాసుకొని నీ నడుముకి వాటిని బిగించుకొని ముందుకు కొనసాగినట్లయితే, ఆయన మాటలను గౌరవించి, ఆయన వాక్కులకు నువ్వు భయపడి, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే అదే దేవుని ఘనపరచడం అంటే. ప్రభు మాటలు విన్నప్పుడు అవి నీ జీవితంలో నాటబడాలి, నీ హృదయం అనే పలక మీద అవి రాయబడాలి. అందువల్లనే దేవాతి దేవుడు సెలవించాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఈ దేశం నుంచి కనాన్ అనే పాలుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత, అక్కడ శరాబులతో కట్టబడిన మంచి గృహాల్లో మీరు నివసించిన తర్వాత, మిమ్మల్ని బానిసత్వం నుంచి, అనేకమైన కట్టల నుంచి విడిపించి తీసుకొచ్చిన ఈ దేవుడిని నన్ను మీరు మర్చిపోవద్దు అంటున్నాడు. మరవకుండా ఉండాలంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నా మాటల గురించి మీరు మాట్లాడుకోండి. అవి మీ గడప గుమ్మముల మీద రాయండి. మీ పిల్లలకి, రాబోచున్న తరానికి కథలు కథలుగా నా మాటలు చెప్పండి. తద్వారా నా మాటలు మీరు మరవకుండా ఉంటారు. ఈ రోజున మనకి జీవ గ్రంథాన్ని, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దేవాతి దేవుడు మనకిచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని రోజుకు ఒక్కసారైనా 2 అధ్యాయాలైనా చదువుతున్నావా? వారంలో ఒక్కసారైనా ఒక వాక్యమైన, ఒక వాగ్దానమైన కంటతా చేస్తున్నావా? చేయకపోతే, చదవకపోతే, నమ్మకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని హృదయానికి నువ్వు సమీపంగా ఎలా వెళ్ళగలుగుతావు? దైవజనం, అనేక మంది నిస్సత్తుతో కూడిన జీవితాలు, నిష్ప్రయోజనమైన జీవితాలు, దైవ కార్యాలే వారి జీవితాల్లో చూడకుండా వారి గమనంలో వారు నిస్పృహలతో నింపబడి అన్య జనాంగం వల్లే ముందుకు వెళ్తున్నారు. దేవుణ్ణి నమ్మిన వారు కూడా. అది నీ జీవితంలో ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే రెండవదిగా ప్రభువుని గణపరిచే క్రమంలో నువ్వు చేయవలసినటువంటి కార్యము, ఆయన మాటల మీద నువ్వు నమ్మకం ఉంచాలి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. దైవజనమా,
దేవుని యొక్క మాటలు మీరు విశ్వసించాలి. దేవుని యొక్క మాటలు మీరు నమ్మాలి. నమ్మినటువంటివి మీ జీవితంలో జరుగుతాయని నిరీక్షణతో ఆ కార్యం కోసం ఎదురు చూసినప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. ఒక్క రోజైనా ఒకళ్ళైనా మనల్ని ధైర్యపరిస్తే చాలని ఎవరో ఆదరణ కోసం చూస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని ప్రోత్సాహపరుస్తారా అని చూస్తాం. ఎవరైనా మనల్ని ఆదరిస్తారా అని చూస్తాం. వారి ఆదరణ కన్నా క్రీస్తు నమ్మినటువంటి నీవు ఈ జీవగ్రంథం రోజుకు ఒక 5 అధ్యాయాలు చదువుతుంటే ప్రతి అధ్యాయంలోంచి దేవుడు తన ప్రేమను నీ పట్ల వ్యక్తపరుస్తాడు. ప్రతి మాటలోంచి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నీ పట్ల ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ జీవగ్రంథం చదివితే నీలో ఉన్న పిరికితనం పోతుంది, భయం పోతుంది, ఆందోళన పోతుంది, ఒంటరి వాడిని అనేటువంటి ఆ సమస్య నీలోంచి తొలగిపోద్ది. నీలో న్యూనతాభావం తొలగిపోతుంది. నాకు ప్రభువు ఉన్నాడు, నాకు ఆయన సహాయకుడిగా ఉంటాడు, నేను 7 మార్లు పడిపోయినా నన్ను ఉద్ధరించే ప్రభు నాకు సహాయకుడిగా ఉన్న చేయి పట్టుకుంటాడని బహుధైర్యము నువ్వు కలిగి ఉంటావు. దేవుని యెడల భయభక్తులు గల వారు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాక్యము నమ్మదగింది దేవుని బిడ్డలారా. అది అతిశయము కాదు, అది జీవం కలిగిన మాట. నిజమే అది. పిరికి వారిని ధైర్యవంతులుగా చేసేది ఈ దేవుని మాటలై ఉన్నాయి. శక్తిమంతులుగా చేసేది ఈ దేవుని మాటలై ఉన్నాయి. ఆ మాటలను విశ్వసించి వాటిని పట్టుకొని ఆ జీవపు వాక్యపు వెలుగులో నువ్వు నడవగలిగితే నీ జీవితంలో ఉన్న ఇత్తడి తలుపులు, ఇనప గడియలు బద్దలైపోతాయి. ఇంకా ఆయన మాటలు ఏమై ఉన్నాయో తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో మీ దుఃఖ దినములు నేను సమాప్తం చేస్తానంటున్నాడు. అది నువ్వు నమ్మి విశ్వసించాలి. నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతాయి. ఫిలిప్పీ 4:19వ వచనంలో కూడా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత కూడా తీరుస్తానంటున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్ ప్రొవైడర్. నీ అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తానని కూడా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దైవజనమా, ఆయన మాటల మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నిజంగా నీ పరలోకపు తండ్రిని నువ్వు ఘనపరుస్తున్నట్లే. ఆయన మాటలను విశ్వసించి ముందు కొనసాగుతున్నట్లయితే, ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకొని నడిపించుకుంటున్నట్లయితే అట్టివారు దేవుని ఘనపరిచేవారు. 3వదిగా దైవజనమా, ఆయన సృష్టి కార్యాలను నువ్వు తలంచుకుంటూ ఆయన ఘనపరచాలి. దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలి అంటే ఒక భక్తుడు అన్నాడు, ఇఫ్ వి ఓపెన్ అవర్ ఐస్ టు ద వరల్డ్ అరౌండ్ అస్ వి విల్ సే ఐ బిలీవ్ ఇన్ గాడ్. మన కళ్ళు తెరిచి సృష్టి అంతటినీ కూడా మనం ఒక్కసారి గమనిస్తే దేవుడు లేడు అనేవాడు కూడా దేవుడు ఉన్నాడని చెప్పక తప్పదంట. ఎందుకంటే మానవ అతీతమైనటువంటి శక్తి సృష్టిలో మనం చూడగలుగుతున్నాం. దేన్నైనా మనం కంట్రోల్ చేయగలుగుతామో కానీ సృష్టిని, తుఫానులు మనం కంట్రోల్ చేయలేం. దాని పర్యవసానం అది తీసుకొచ్చే నష్టాలు మనం అనుభవించాలి. సృష్టి, ఆకాశము, మేఘములు, సముద్రములు అన్నీ దేవునివై ఉన్నాయి. భూమి మీద నరుడు ఎంతో అల్పమైన వాడు, స్వల్పమైన వాడు, బలహీనుడు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, నరుడు భూమి మీద ఉన్నాడు. మనిషి ఎప్పుడూ కూడా దేవుడుంటే అది చేయొచ్చు కదా అని అనకూడదు. దేవుడు ఉన్నాడు ఆయన. మనిషి ఎప్పుడూ కూడా దేవుని కన్నా ఎక్కువగా తాను హెచ్చించుకోకూడదు. అహంకారంతో కళ్ళు మూసుకొని వెళ్ళకూడదు. గర్వపు మాటలు రాకూడదు. ఈ సృష్టి కార్యాలను నువ్వు చూసి ఒక్కసారి ఆయన మోకరించి, అయా నువ్వు మహాభీకరమైన దేవుడువు, నువ్వు సర్వాంతర్యామి, సర్వసృష్టికర్తవి, సకల కార్యములు నీ స్వాధీనమందే ఉన్నాయి. సముద్రములకు సరిహద్దులు నియమించిన వాడు నీవే. ఆకాశ గమనములను, పగలను, రాత్రిని నియమించిన వాడు నీవే. సూర్యచంద్ర నక్షత్రములన్నీ నువ్వు పెట్టిన క్రమములో నీ మాటకు లోబడి నడుస్తున్నాయి. వీటినే దేవుని చేతి కార్యాలు అంటారు. దైవజనమ, దేవుని యొక్క చేతి కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుని స్మరించుకుంటూ ఉంటే నిజంగా అట్టి వారిలో దేవుడు ఆనందిస్తాడు. దావీదు భక్తుడు గొర్రెలు కాసుకుంటూ ఎన్ని కీర్తనలో రాశాడు. ఆ కీర్తనలో అనేక కీర్తనలు దేవుని యొక్క చేతి కార్యాలను వివరిస్తూ, ఆకాశవాసులారా దేవుణ్ణి గణపరచండి, సూర్యచంద్ర నక్షత్రాల వడగండ్లారా దేవుణ్ణి గణపరచండి, కన్యకులు, బాలురు, యవ్వనులు అందరూ దేవుని గణపరచండి, మంచు, ఆవిరి, హిమము అందరూ దేవుని గణపరచండి. అన్నీ కూడా దేవుని గణపరచాలంట. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి కార్యాలు కాబట్టి వాటిని తలంచుకుంటూ మనం ప్రభువుని గణపరచాలి. ఆయన చేతి కార్యాలను ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారిలో ప్రభు ఎక్కువగా ఆనందిస్తాడు. దైవజనమ, కీర్తన 19:1-2 వచనములు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది. అవును, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. అవును.
వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనొల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనొల్లసించుచున్నాడు. అవును, 6వ వచనం. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతడు ఆకాశమున, ఎవరు అతడు అంటే సర్వశక్తిగల దేవుడు యేసు ప్రభువారు. లేదు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. దైవజనమా, మన జీవితాల్లో జరుగుతున్నవి, జరగబోచున్నవి, ఈ సృష్టిలో జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోచున్నవి అన్నీ కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. భవిష్యత్తు జ్ఞాని ఆయన. ఏం జరగబోతుందో అన్నీ ఎరిగినవాడు. 8వ కీర్తన 3-4 వచనాలు. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని కీర్తనకారుడు దేవుని కార్యాలని ఘనపరుస్తూ ఉన్నాడు. 104వ కీర్తన 24-25 వచనాలు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని అన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఎప్పుడైనా వీటితో జ్ఞాపకం చేసుకుని దేవుని ఘనపరిచావా? అలాంటి ఆ అనుభవం నీకు లేకపోతే ఇక నుంచి ఆ అనుభవాన్ని కూడా నువ్వు కలిగి ఉండు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు ఆయనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారని. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. ఎంతమంది ఈ రీతిగా దేవుని యొక్క సృష్టి కార్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని గణపరుస్తారు? ఎంతమంది ప్రభు యొక్క వాక్కులకి, ఆయన మాటలకు లోబడుతూ దేవుని గణపరుస్తారు? ఎంతమంది ఆయన రక్షణానందాన్ని పొందుకొని ఆయన రక్షణలో కొనసాగుతూ దేవుని గణపరుస్తారు? ప్రభువుని ఇట్టి రీతిగా నువ్వు గణపరుస్తూ ఉంటే, నన్ను గణపరిచే వాటిని నేను గణపరుస్తాను అంటున్నాడు. నువ్వు ఆశించిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా మహత్యంతో కూడిన శక్తికర కార్యాలు నీ గడప గుమ్మముల్లోనికి రావటం నువ్వు చూడగలుగుతావు. అయ్యా, నేను మీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నావయ్యా? నిశ్చయముగా నిన్ను కనపరిచే విషయంలో మేము నీకు రుణస్థులమై ఉన్నాము నాయన. నువ్వు మాకేమిచ్చావు అనేది కాదు, కానీ నువ్వు చేయవలసిందంతా చేశావు, నువ్వు ఇవ్వవలసిందంతా ఇచ్చావు నాయన. మేమే నీకు రుణస్థులుగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ నీకు రుణస్థులుగా ఉన్నారయ్యా. వారు చేయవలసింది వారు చేయుచున్నప్పుడు నువ్వు చేయవలసిన ప్రతి కార్యము వారి జీవిత అనుభవంలో మధురముగా మారుస్తారంటున్నావు. ఏ చేదైన అనుభవం అయినా మధురముగా మార్చివేస్తానంటున్నావు. ప్రతి దుఃఖమును ఆనందంగా మారుస్తానంటున్నావు. ప్రతి కాడిని విరిచివేస్తానంటున్నావు. ఇనుప గడియలు ఇత్తడి తలుపులు బద్దలు చేస్తానంటున్నావయ్యా. నీ ప్రియులను దర్శించండి నాయన, నీ ప్రియులను దర్శించండి ప్రభు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిని, విన్నటువంటి వారిని దర్శించండి నాయన. నీ జీవ కార్యములు, నీ అద్భుత కార్యములు, నీ స్వస్థత కార్యములు, నూతన కార్యములు, శక్తివంతమైన కార్యములు జరిగించండి డాడీ. ప్రతి కాడిని విడిచివేయమని, ప్రతి హృదయాన్ని ఆత్మ సంతోషముతో, వాక్య బలముతో, ధైర్యముతో నింపమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.